హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలి అనే చేర ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. 2 రోజుల్లో రాధిక ఫీవర్ తగ్గి కాస్త నార్మల్ అవ్వటంతో నీలవేణి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఆది మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ఆ బిజీలో మానస నుండి రెస్పాన్స్ రాకపోయినా పట్టించుకోలేదు. కానీ ఈ 2 రోజుల్లో రాధిక మానసతో మాట్లాడకపోవటం వల్ల తను సేఫ్ అని మాత్రమే అనుకున్నాడు. అక్కడ ప్రియ, అర్జున్ కూడా హనీమూన్ కోసం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అందరూ ఇంట్లో ఉండటంతో ఇదే మంచి టైం అనుకొని మాట్లాడు అని అనిత వైపు సైగ చేశాడు రాజశేఖర్. ఇప్పుడేనా అని అనిత కాస్త కంగారు పడినా రాజశేఖర్ గట్టిగా ఉండటంతో తప్పలేదు అనితకి. నాన్న, మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఇంకా తర్వాత చెప్పలేక ఆగిపోయింది అనిత. అనిత మాటలు వినగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వచ్చి హాల్లో కూర్చున్నారు. రాజేంద్ర, విజయేంద్ర దంపతులు, దశరథ రామయ్య, జానకమ్మ, అలానే రూమ్లో నుంచి నందు, మానస కూడా బయటకు వచ్చారు. ఏంటమ్మా అడుగు అన్నారు దశరథ రామయ్య అనితని చూసి. అది అది ఎలాగో మనం మొదటి నుంచి అనుకున్నదే కదా. ఇప్పుడు ప్రియ అర్జున్ల పెళ్లి కూడా అయిపోయింది. ఇక మిగిలింది నా బాధ్యత, అంటే మానస మాత్రమే. అందుకని మానసకు కూడా జైతో పెళ్లి జరిపిస్తే వీలైనంత తొందరగా అని ఆయన అంటున్నారు అని రాజశేఖర్ వైపు చూసింది అనిత. ఎలాగో తను చెప్పాలనుకున్న విషయం ఓపెన్ అయింది కనుక రాజశేఖర్ కూడా, అవును మావయ్య గారు, ప్రియ అర్జున్ల పెళ్ళి అయిపోయింది. అలాగే జై మానసల పెళ్లి కూడా జరిపిస్తే మాకు బాధ్యత తీరుతుంది కదా. ఎంతైనా ఆడపిల్ల గలవాళ్ళం అన్నాడు రాజశేఖర్ మాటల్లో నవ్వును కలుపుకొని. ఇప్పుడు వీళ్ల పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది అల్లుడు గారు అంది జానకి. జై విషయంలో కాస్త టైం తీసుకోవాలనిపించింది. పెళ్లి మాట వినగానే నందు, మానస ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. దశరథ రామయ్య గారు ఏదో రాజశేఖర్కి చెప్పోలో కానీ ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు అని, ఒక నిమిషం తాతయ్య, నేను మీ అందరితో కాస్త మాట్లాడాలి అంటూ అందరి వైపు చూస్తూ అంది మానస. మానస, నువ్వు నోరు మూసుకో. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది పెళ్లి విషయం, పెద్దవాళ్ళు మాట్లాడాలి అన్నాడు ఎప్పుడూ లేనంత కఠినంగా రాజశేఖర్. అదేంటి బావగారు, అమ్మాయి కూడా ఏదో చెప్పాలనుకుంది కదా, చెప్పనివ్వండి. ఎందుకంత కోపం వస్తుంది మీకు? ఎందుకంత కోపం చూపిస్తున్నారు మానస మీద అంటూ అయోమయంగా అడిగాడు విజయేంద్ర. అది కాదు బావా, తనకేం తెలుసు, చిన్నపిల్ల అది. ఏది మంచో ఏది చెడో పెద్దవాళ్ళ మనం మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుతున్నప్పుడు అలా మధ్యలో రావటం బాగుండదు కదా, అందుకే అన్నాను అని వివరణ ఇచ్చాడు రాజశేఖర్. రాజశేఖర్ని కొత్తగా చూస్తున్నారు ఈరోజు మిగతా వాళ్ళంతా. రాజశేఖర్ గొంతులో మాట తేడాన్ని విని మానస ఒక క్షణం కంగారు పడి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అది చూసిన దశరథ రామయ్య గారు, సరేనండి అల్లుడు గారు, ఎప్పుడో మనం అనుకున్న మాటే, కాదని నేను అనను. కాకపోతే నా మనవరాలు ఏం చెప్తుందో తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా అన్నారు దశరథ రామయ్య మెల్లిగా మానసని ముందుకురా అన్నట్టు సైగ చేసి. జానకి మానస చేయి పట్టుకుని చేతి మీద మెల్లగా నొక్కింది. నువ్వు ధైర్యంగా చెప్పాల్సింది చెప్పు అన్నట్టు. అది నాకిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తాతయ్య. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి. వీలైతే నేను అమెరికా వెళ్ళాలి. 2 సంవత్సరాల కోర్స్ అయిపోగానే. ఆ తర్వాతే మీ ఇష్టం. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా కెరియర్కి డిస్టర్బెన్స్ కదా, అందుకే అంటూ మెల్లిగా చెప్పింది మానస. ఆ చదివేదో జయబావని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కూడా చదువుకోవచ్చమ్మా. నీ చదువుకి నేనడ్డు చెప్పను. కానీ నీకు ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు కదా తల్లి. అందుకే ముందు పెళ్లి చేసుకొని కావాలంటే జయబావతో కలిసి అమెరికా వెళ్ళి చదువుకో. మాకేం అభ్యంతరం లేదు. మీ అత్తింటి వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పరు అన్నాడు రాజశేఖర్. రాజశేఖర్ మానస పెళ్లి గురించి ఎందుకంత తొందరపడుతున్నాడో అర్థం కాలేదు రాజేంద్రకి. రాజేంద్ర మనసులో, ఒకవేళ నేను చూసిందే తను కూడా చూసుంటాడా? అందుకే జై ఎక్కడ తన అల్లుడు కాకుండా చేజారిపోతాడో అని పెళ్లి గురించి మాట్లాడుతున్నాడా అని తన మనసులో అనుకున్నాడు. కానీ ఏం మాట్లాడకుండా తన తండ్రి నిర్ణయం ఏంటో అని చూస్తూ ఉన్నాడు రాజేంద్ర. అంటే పెళ్లి చేసుకుంటే చదువు మీద ఫోకస్ చేయలేం తాతయ్య. అందుకే ముందు చదువుకుంటాను. ఇప్పుడు చూడండి, జయబాబా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. నందుబావ కూడా రేపు ఏదో ఒక ఉద్యోగంలో చేరుతాడు.
ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని తన కాళ్ళ మీద తను నిలబడతాడు. అర్జున్ అన్నయ్య ఆల్రెడీ మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ప్రియా వదిన కూడా జాబ్ చేస్తూ ఇప్పుడు అన్నయ్య కంపెనీలోనే బాధ్యతలు తీసుకుంటుంది. ఇలా అందరూ ఏదో ఒక దాంట్లో సెటిల్ అయ్యారు. మరి నేను కూడా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా! అంది మానస ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి. మానస మాటల్ని అర్థం చేసుకునే పనిలో పడ్డారు అందరూ. ఆలోచిస్తుంటే మానస అన్నది నిజమే కదా అనిపిస్తుంది. ఇప్పుడైనా మానసకి అంత అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది అని ఒక్కొక్కరి మనసులో ఉంది. కానీ ఎవరికి వాళ్ళు బయటపడటం లేదు. చివరిగా మీ నిర్ణయం ఏంటి అన్నట్టు అందరూ దశరథ రామయ్య వైపు చూడటం మొదలుపెట్టారు ఒక్కొక్కరిగా. చూడండి అల్లుడు గారు, నా మనవరాలు అన్న దాంట్లో నాకేమీ తప్పు కనిపించటం లేదు. నిజంగా పెళ్లి చేసుకుంటే ఎంతైనా ఒక ఇబ్బందిగా ఉంటుంది ఆడపిల్లలకి. చదువుకోనివ్వండి. అయినా మేమెక్కడికి పోతాం, మీరెక్కడికి వెళ్తారు, మన ఇంటి పిల్లే కదా అన్నారు దశరథ రామయ్య. అప్పటికే పెళ్ళికెక్కడ ఒప్పుకోరో అని అసహనంగా అనిపించిన రాజశేఖర్, నాకు మాట ఇవ్వండి, జై పెళ్ళి మానసతో జరిపిస్తానని మావయ్య గారు అంటూ అడిగాడు. రాజశేఖర్ అంత పట్టుదలగా మాట ఇవ్వమని అడుగుతుంటే కాస్త కంగారు పడ్డాడు రాజేంద్ర. దశరథ రామయ్య, జానకమ్మ, రాజేంద్ర పద్మ వైపు చూశారు. మీ మాట ఏంటి అన్నట్టు. ఒక్క నిమిషం బావగారు, మా నాన్నగారి ముందు ఇలా మాట్లాడటం తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. జై మానసని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడో లేదో ఒక్కసారి నేను జైతో మాట్లాడి చెప్తాను. అలానే మానసను కూడా మీరు తన అభిప్రాయం తెలుసుకొని చెప్తే బాగుంటుంది. పెద్దవాళ్ళం మనం, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మనం ఏమైనా అనుకుంటాం. అలా అనుకున్నాం కనుక ప్రియా అర్జున్ల పెళ్లి జరిపించాం. కాకపోతే ప్రియా అర్జున్ ఒకరినొకరు ఇష్టపడ్డారని మనందరికీ తెలుసు. కానీ వీళ్ళ మధ్యలో ఇష్టముందో స్నేహముందో మనకి తెలియదు కదా. అందుకే పిల్లల అభిప్రాయం తెలుసుకున్నాక ఈ విషయంలో ముందుకు అడుగు వేయటం మంచిదని నా అభిప్రాయం అని దశరథ రామయ్య గారి వైపు చూశాడు రాజేంద్ర. ఇందులో తెలుసుకోవడానికి ఏముంది బావా? మానస చదువు పేరు చెప్పి 2 ఏళ్ళు టైం అడుగుతుంది. కానీ జై అంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా. అలానే జై కూడా మానస మీద చాలా కేర్ తీసుకుంటాడు. సొంత మరదలు చిన్నప్పటి నుండి చూస్తున్నాడు. మీకు తగ్గట్టు మాకు కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, దేంట్లోనూ తక్కువ కాదు కదా మేము, ఇంకెందుకు వద్దంటాడు అన్నాడు రాజశేఖర్. అది కాదు బావా, ఇక్కడ ఆస్తుల గురించి కాదు నా ఉద్దేశం. అయినా మీరెవరు? నా చెల్లి భర్త, ఈ ఇంటి అల్లుడు. అంటే పెళ్ళి కదా, పిల్లల మనసులో ఏముందో తెలుసుకొని చేద్దామన్న ఒక్క మాట తప్పించి నేను ఇంకే కారణం చూడటం లేదు బావా. ఈరోజు మీరెందుకు కాస్త కోపంగా ఉన్నట్టున్నారు? ఈ విషయం గురించి మరోసారి మాట్లాడదాం బావా అన్నాడు రాజేంద్ర చాలా కన్విన్స్ చేస్తూ. రాజేంద్ర మాటలతో అసహనంగా అనిపించింది రాజశేఖర్కి. నాకు అర్థమైందిలే బావా, మీకు అసలు జైని నా ఇంటి అల్లుడుగా చేసుకోవటం ఇష్టం లేనట్టుంది అన్నాడు రాజశేఖర్. అదేంటి బావా అంత మాట నిసావు? తమ్ముడు పిల్లల అభిప్రాయం తెలుసుకుందామని అన్నాడు, కానీ ఇష్టం లేదని అనలేదు కదా. ఏదో ఒక రకంగా సర్ది చెప్పాలని చూశాడు విజయేంద్ర. నువ్వేదో మీ తమ్ముడు మాటల్ని కవర్ చేయాలని చూడకు బావా. అసలు మీ తమ్ముడికి నా కూతుర్ని కోడలుగా చేసుకోవాలని ఉద్దేశమే లేనట్టుంది అన్నాడు రాజశేఖర్ కోపంగా. చిన్నప్పటి నుంచి తన తమ్ముడిని ఎవరైనా ఒక మాట అంటే పడే మనస్తత్వం కాదు విజయేంద్రది. అలాంటిది ఇప్పుడు తన తమ్ముడు ఎంతో వినయంగా తన బావకి వివరంగా చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న రాజశేఖర్ మీద కోపం వచ్చేసింది విజయేంద్రకి. అందుకే ఇందులో కవర్ చేయాల్సిన విషయం ఏముంది, అవసరం ఏముంది బావా? నా తమ్ముడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. పిల్లల అభిప్రాయం తెలుసుకోవటం ముఖ్యమే కదా అన్నాడు విజయేంద్ర ఈసారి కాస్త గట్టిగా రాజశేఖర్తో. అంటే అన్నదమ్ములిద్దరూ ఒకటే అన్నమాట. నేను మీ చెల్లెల భర్తని, నా మాటకి విలువ లేదా? అయినా నేను ఇప్పుడేమడిగాను? మాట ఇవ్వండి అన్నాను. ఏ పెద్దవాళ్ళుగా మీరు మాటిస్తే మీ పిల్లలు దాన్ని ఒప్పుకోరా అంటూ కోపంగా అడిగాడు రాజశేఖర్. జానకమ్మ దశరథ రామయ్య వైపు చూసింది. ఎలా అయినా కొడుకులు అల్లుడి మధ్య మాటలు అంతకంటే పెరగకూడదని. విజయేంద్ర కాస్త సైలెంట్గా ఉండు అని కొడుక్కి చెప్పి రాజశేఖర్ వైపు చూసి, అల్లుడు గారు మాకు కొంచెం గడువు ఇవ్వండి. జయతో మాట్లాడి నేనే విషయం చెప్తాను. అలానే మీరు మానసతో మాట్లాడండి. జీవితాంతం కలిసి ఉండాల్సింది వాళ్ళు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాక పెళ్లి చేస్తే మంచిదని నా అభిప్రాయం కూడా. ప్రియా అర్జున్లని అడిగి వాళ్ళు ఇష్టపడితేనే కదా
వాళ్ళకైనా మనం పెళ్లి చేసింది అని అనిత వైపు చూశాడు దశరథ రామయ్య. అనిత మౌనంగా తల వంచుకొని నిలబడింది. ఎప్పుడూ లేనిది ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఇలా గట్టిగా మాట్లాడుకుంటుంటే కంగారుగా అనిపించింది మానసకి. నందు కూడా అలానే టెన్షన్గా ఉన్నాడు. సుజాత, పద్మ భయపడి ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. అనిత కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. అంటే మీ మాట మీ కొడుకుల మాట ఒకటే అన్నమాట. నా మాటకి విలువ లేదు. మాటిస్తే పోయేదే ఉంది. అల్లుడు గారు, నీ కూతుర్ని మా మన్వడికిచ్చి పెళ్లి చేస్తాను అని ఒక మాట చెప్తే అరిగిపోతారా, కరిపోతారా? అంటే నా మాటకి విలువ లేదా? అయినా ఇప్పుడు నేను ఈ ఇంటికి అల్లుడిని మాత్రమే కాదు, బియ్యంకుడిని కూడా. మీ ఇంటి ఆడపిల్ల ఇప్పుడు నా ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి అని విసురుగా వచ్చాయి రాజశేఖర్ మాటలు. అంటే ఇప్పుడు ఏంటి బావ నీ ఉద్దేశం? మా ఇంటి ఆడపిల్ల మీ ఇంట్లో ఉందని నువ్వేం చెప్పినా అదే జరగాల ఇప్పుడు? నువ్వు ఆవేశపడటంలో అర్థం లేదు బావా. పిల్లల్ని అడిగి ఒక మాట చెప్తాను అన్న మాత్రానికే నువ్వు ఇంత కోపం తెచ్చుకోవటం ఏం బాలేదు అన్నాడు విజయేంద్ర. నువ్వే ఉద్దేశంతో అన్నా ఆ మాటలు నిజమని అంటున్నాను బావా. నేనిప్పుడు ఈ ఇంటి అల్లుడితో పాటు బియ్యంకుడిని కూడా. ఇప్పుడు నా మాటకి విలువ ఇవ్వాలి మీరంతా అన్నాడు రాజశేఖర్. మీ గౌరవానికి ఎప్పుడూ ఈ ఇంట్లో భంగం కలగదు అల్లుడు గారు. ఇప్పుడు కూడా అలా అనుకోకండి అని సర్ది చెప్పాలని చూశారు దశరథ రామయ్య. నా మాటకి మీ ఇంట్లో ఎంత విలువ ఉందో ఇప్పుడే తెలిసిందిలేండి. విలువలేని ఇంట్లో నేనుండను, వెళ్ళిపోతున్నాను అని అనిత వైపు కోపంగా చూసి అక్కడి నుంచి గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు రాజశేఖర్. అనిత అందరిని ఒకేసారి చూసి ఏం చేయాలో తెలియక తన భర్తని అనుసరించింది. మానస, ముందింటికి వెళ్ళు, మీ నాన్న ఆవేశంలో ఉన్నాడు. మీ అమ్మకి ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పింది జానకి మానసకి. మానస వెళ్తుంటే నందు కూడా నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు. ఆయన బావెందుకు ఉన్నట్టుండి అలా మాట్లాడుతున్నాడు? తమ్ముడు చెప్పేది వినకుండా మొండిగా మాట్లాడుతూ తప్పంతా బావ దగ్గర పెట్టుకొని మనల్ని అంటే ఎలా నాన్నగారు అన్నాడు విజయేంద్ర. అయినా ఎప్పుడు లేనిది ఇంట్లో ఇంత పెద్ద గొడవ ఏంటి? అన్నయ్య ఎందుకంత ఆవేశంగా ఉన్నాడు? నాకు చాలా భయంగా ఉంది అంది సుజాత. అనిత వాళ్ళెవరూ లేనందున ఇంట్లో మిగిలింది రాజేంద్ర, విజయేంద్ర దంపతులే కాబట్టి పని వాళ్ళు కూడా లేకపోయేసరికి అందరూ తమ మనసులో ఉన్నది మాట్లాడారు. ముందైతే జైతో ఒకసారి మాట్లాడు రాజేంద్ర, మీ బావ చాలా ఆవేశంగా ఉన్నాడు అని చెప్పాడు దశరథ రామయ్య. క్షమించండి నాన్నగారు, జైకి మానసిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. జై మనసేంటో నాకు తెలుసు. జై మానసిని పెళ్లి చేసుకోలేడు ఎప్పటికీ అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక్కొక్కరి మనసుల్లో ఒక్కో సందేహం. అదేంటి తమ్ముడు అలా అంటున్నావు? చిన్నప్పటి నుంచి అనుకున్న విషయమే కదా. పోనీ జై నీకు చెప్పాడా తనకి మానస అంటే ఇష్టం లేదని, మానసిని పెళ్లి చేసుకోలేను అని అడిగాడు విజయేంద్ర. వాడి మనసు తెలిసిన వాడిగా చెప్తున్నానన్నయ్య. జై మనసులో మానస కాకుండా ఇంకెవరో ఉన్నారు. 2 రోజుల నుంచి వాడుగా లేనేలేడు. అందుకు కారణం కూడా ఉంది. మీ దగ్గర దాచాలని కాదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే ఈ విషయం చాలా దూరం వెళ్తుందని చెప్తున్నాను అన్నాడు రాజేంద్ర బాధగా. ఏమంటున్నారండి మీరు? నాకు అర్థం కావటం లేదు. జై మానసిని కాక ఇంకెవరినో ఇష్టపడుతున్నాడా అని గాబరాగా అడిగింది పద్మ. అది కాదు పద్మ, నువ్వు కంగారు పడకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని అందరినీ ఒకసారి చూసి, జై వేరే ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన ప్రియ పెళ్ళికొచ్చిన నందు ఫ్రెండ్ రాధిక అని చెప్పాడు రాజేంద్ర మెల్లిగా. రాధికనా అంటూ ఆశ్చర్యంగా అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారందరూ, ఒక్క జానకమ్మ తప్ప. అవును, రాధికనే జై ఇష్టపడింది, ప్రేమించింది. నాకు కూడా మన ప్రియ పెళ్ళికి ముందు రోజు రాత్రి తెలిసింది అన్నాడు రాజేంద్ర. చూస్తుంటే మంచి పిల్లలానే ఉంది, కానీ జైని మనకి కాకుండా చేసిందా? నేను అసలు ఊహించలేదు. ఆ అమ్మాయి 10 రోజులేగా మన ఇంట్లో ఉంది. ఇంత తక్కువ టైంలో జైని అంత మాయ చేసిందా? ఇప్పుడు మానస ఈ ఇంటి కోడలు కాకపోతే అనిత తన భర్త ప్రవర్తనకి ఎంత బాధపడుతుంది? ప్రతిసారి నీ పుట్టింటి వాళ్ళు ఇలాగా అలాగా అని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ప్రతిసారి ఏదో ఒక రకంగా అనితని తన మాటలతో అన్నయ్య బాధ పెడతాడు. అనితే కాదు, ఇప్పుడు మనింటి ఆడపిల్ల ఆ ఇంటి కోడలైంది. కొత్త జీవితం ఇంకా మొదలు పెట్టనే లేదు. జై పెళ్ళికి ఒప్పుకోకపోతే ఆ కోపం అంతా మన ప్రియ మీద చూపిస్తే ఎలా? అయినా ఇదంతా ఆ రాధిక వల్లే జరిగింది. అసలు ఆ పిల్లే మన జీవితంలోకి రాకుంటే
ఈరోజు మనం ఇంతలా బాధపడాల్సి వచ్చేదే కాదు. కోపం, బాధ కలగలిపి మాట్లాడింది పద్మ. పద్మ, ఏంటా మాటలు? కాస్త ముందు వెనక చూసి మాట్లాడు. నీ అర్థం పర్థం లేని భయాలు బయటికి చెప్పి మిగతా వాళ్ళని బాధ పెట్టకు అన్నాడు రాజేంద్ర కోపంగా సుజాతని దృష్టిలో పెట్టుకుని. అప్పటికే రాజశేఖర్ మాటల వల్ల దిగులుగా ఉన్న సుజాత ఇప్పుడు పద్మ మాటలకి ప్రియా జీవితం ఎలా ఉంటుందో అన్న భయం కలిగి సన్నగా వణుకుతుంది. ప్రాణంలో పెంచుకున్న బిడ్డ జీవితం ఈ సమస్యల వల్ల ఇరకాటంలో పడుతుందేమో అన్న భయంతో. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఎప్పుడూ లేనిది అన్నయ్య కోపంగా మాట్లాడారు ఈరోజు. ఈ ఇంటి ఆడబిడ్డ నట్టింట్లో కన్నీళ్లు పెట్టుకుంది. నేను కనకపోయినా ప్రియాని నా సొంత బిడ్డలా ప్రేమలా పెంచుకున్నాను. ఈరోజు నా కూతురు అక్కడ ఆ ఇంట్లో రాధిక వల్ల ఇబ్బంది పడితే ఏం చేయాలి? చూస్తూ ఊరుకోవాలా? ఏ తప్పు చేయకుండానే ప్రియా జీవితం ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఊరుకోను. జై కాళ్ళు చేతులు కట్టైనా సరే మానస మెడలో తాళి కట్టిస్తాను ఆవేశంగా అంది పద్మ. పద్మ, ఆగు అని రాజేంద్ర అంటున్నా కూడా ఎందుకు ఆగాలి? ఎవరికోసం ఆగాలి? ఇక్కడ నా ఆడబిడ్డ, నా కూతురు బాగుండాలి. నేనింతే. నాకు నా వల్ల సంతోషమే ముఖ్యం. ఎవరో తెలియని అమ్మాయి వల్ల నా వాళ్ళు బాధపడితే నేనెందుకు ఊరుకుంటాను? ఎందుకు మౌనంగా ఉండాలి? మీరేమనుకున్నా పర్లేదు, నా వాళ్ళు బాగుండాలి. ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళ కోసం నేనెందుకు మౌనంగా ఉండాలి? అసలు మన జయబుద్ధి ఏమైంది? అసలు బంగారాన్ని వదులుకొని కాకి బంగారాన్ని ఇష్టపడుతున్నాడా? అయినా తప్పు మనవాడి దగ్గర ఉందిలే. ఎప్పుడు తప్పు చేయను నా కొడుకు దానివల్ల ఈరోజు ఇంట్లో గొడవకి ఒక రకంగా కారణమయ్యాడు. అది ఒక ఆడపిల్ల వల్ల. మన పిల్లలు ఎంత పద్ధతిగా ఉంటారు. అయినా నా కొడుకునే వల్ల వేసుకుందంటే ఆ పిల్ల జై దగ్గర ఎలాంటి వేషాలు వేసిందో, అందులో సిటీలో నుంచి వచ్చింది ఏ బుద్ధి చూపించిందో, బంగారం లాంటి నా కుటుంబంలో ఈరోజు గొడవలకి కారణమైంది అని రాధిక మీద తన అక్కసునంతా వెళ్ళగక్కింది పద్మ. పద్మ, మాట జారితే వెనక్కి తీసుకోలేం. ఇప్పుడు నువ్వన్న అనర్థాలు ఏమీ జరగవు. నా మనవడి చేతగాని వాడు కాదు, బుద్ధి లేనివాడు అంతకన్నా కాడు. అయినా జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా నీ అంతట నువ్వే ఏదేదో అనుకొని ఒక ఆడపిల్లని ఎలాగంటే అలాగా మాట్లాడకూడదు. మనకి ఆడపిల్లలున్నారు అంది జానకి కాస్త గట్టిగా పద్మని కంట్రోల్ చేయటానికి. అది కాదత్తయ్య, పచ్చగా ఉండే నా ఇల్లు ఈరోజు తన వల్ల దిగులుగా ఉంటే నాకు మాత్రం బాధగా ఉండదా అంది పద్మ ఈసారి కాస్త మెల్లిగా, అత్తగారి మాటకి కాస్త తగ్గి. జరిగింది పూర్తిగా నా కొడుకు ఇంకా చెప్పలేదు. నువ్వు కాస్త ఆపితే ఏం జరిగిందో, అసలు జై ప్రేమ విషయం రాజేంద్రకి ఎలా తెలిసిందో మనకి తెలుస్తుంది. మొత్తం విన్నాక ఏం చేయాలో అప్పుడు చూద్దాం అంది జానకి. మొదటిసారి తన భర్త ముందు ఒక విషయంలో స్థిరంగా మాట్లాడటంతో దశరథ రామయ్య గారు కూడా రాజేంద్ర వైపు చూశాడు. ఏం జరిగింది అన్నట్టు. ఆ రోజు మన ప్రియ పెళ్ళికి ముందు రాత్రి ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, నేను మీకు చెప్తాను. రాధిక, ఆగు, నేను నీతో మాట్లాడాలి. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తూ అలా తప్పించుకొని తిరుగుతూ ఉండకు. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అంటూ బ్రతిమలాడు జై. అప్పుడే నిద్రపోవటానికి వెళ్తున్న రాధికని. ఏం చెప్తావు? ఏం చెప్తావు నాకు నువ్వు? అసలు నువ్వేంటో, నీ బిహేవియర్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. నేనేదో నీ సొంత ప్రాపర్టీ అయినట్టు నీ తమ్ముడికి నేను నీ భార్యనని ఎలా చెప్పావు? ఎలా చెప్పేశావు అలాగా ఒక ఆడపిల్ల గురించి పెళ్లి విషయంలో అంటూ బాధగా అడిగింది రాధిక. అటుగా వెళ్తూ ఆ మాటలు విన్న రాజేంద్ర ఒక క్షణం ఆగిపోయాడు ఆశ్చర్యంగా. సారీ, నేను కావాలని అలా చెప్పలేదు. వాడు చాలా సెన్సిటివ్. నిన్ను చూడగానే ఇష్టపడినట్టున్నాడు. పొరపాటున రేపు వాడికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడు అని నా బాధ. నీ మీద ప్రేమ పెంచుకుని బాధపడతాడని, వాడిని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే అలా చెప్పాను తప్పించి నాకు ఇంకే ఉద్దేశం లేదు. నేనే నీ భర్త అని తెలిస్తే వాడు నిన్ను తల్లిలా చూస్తాడు తప్ప వేరే తప్పుడు ఉద్దేశంతో చూడడు అని అనుకున్నానంతే అని వివరణ ఇచ్చాడు జై. అంటే మీ తమ్ముడు బాధపడకూడదు కానీ నీ మాటల వల్ల నేను బాధపడచ్చా? అసలు నీకు నాకు ఏం సంబంధం ఉందని చెప్పి నన్ను నీ భార్యను చేశావు? ఆ మాట చరణ్ కాకుండా నేను విన్నట్టు ఇంకెవరైనా వింటే నా పరిస్థితి ఏంటి? నా భవిష్యత్ ఏంటి? కనీసం నా గురించి ఆలోచించావా? గట్టిగా అడిగింది రాధిక. నీ భవిష్యత్తు నేనే రాధిక, నీ వర్తమానంతో సహా. నువ్వు బాధపడితే నేను బాధపడినట్టే. నిన్ను బాధపెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నువ్వే నా జీవితం. నీకు తప్ప ఇంకొకరికి నా పక్కన నా భార్యగా నిలబడే అవకాశం లేదు, రాదు, నేను రానివ్వను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం అని తను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశాడు జై.
ఓ, ప్రేమొకటే అనుకున్నా. పెళ్లి కూడా నాతోనేనా? ఇది మరీ బావుంది. మరి నీ మీద ఆశలు పెంచుకున్న మానస ఏమైపోవాలి? నిన్ను మానసని జంటగా చూడాలనుకున్న పెద్దవాళ్ళ ఆశలేమైపోవాలి? ఇవన్నీ నీకు అక్కర్లేదా? నీ స్వార్థం, నీ సంతోషం మాత్రమే చూసుకుంటే చాలా? కానీ నేను నీలాంటి దాన్ని మాత్రం కాదు. ఏడుపు గొంతుకుతో చెప్పింది రాధిక. నేను చెప్పానా మానసకి నాకు పెళ్ళి అని? మానస నా మీద ఆశలు పెంచుకుందని నీకు చెప్పానా? లేక నువ్వు చూసావా రాధిక? ఎవరో చెప్పిన మాటలు విని అసలు నేనేం చెప్తున్నానో వినకుండా నీకు నువ్వే నన్ను దూరం పెట్టడం అస్సలు బాలేదు. మానస మనసేంటో నాకు తెలుసు. తను నన్ను ప్రేమించటం లేదు. తనకి నాకు పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు అనుకుంటున్నారని తను అసలు ఫీల్ అవ్వటం లేదు. నువ్వు గమనించావలేదో, మానసకి తెలుసు నాకు నువ్వంటే ఇష్టమని. అందుకే నిన్ను తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. నన్ను టీస్ చేయటానికి. కేవలం నా సంతోషం కోసమే, నీకిష్టం లేకపోయినా నిన్ను అందంగా రెడీ చేసి నా ముందుకు తీసుకొచ్చింది ఆ రోజు పార్టీలో. అసలు ముందు మానస మనసులో, నా మనసులో ఏముందో మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలీదు. చిన్నప్పుడు అనుకున్న మాటలే ఇప్పుడు జరగాలని లేదు కదా అన్నాడు జై. అంటే మానస నిన్ను ఇష్టపడటం లేదా? మరి ఆ రోజు షాపింగ్కి వెళ్ళొచ్చేటప్పుడు, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీకెంత కష్టంగా ఉన్నా జాగ్రత్తగా నీ భుజం మీద పడుకోబెట్టుకున్నావు. అంతేకాదు, ఆ రోజు ఫంక్షన్ రోజు కూడా సూపర్గా ఉన్నావని తనని చూసి కళ్ళతోనే మెచ్చుకున్నావా లేదా? స్టేజ్ మీద నుంచి కూడా నేను చూశాను, నువ్వు మానస పక్క పక్కన నిలబడి హ్యాపీగా ఉండటం. ఇవన్నీ చూస్తుంటే నేనేమనుకోవాలి? నీ చేతలకి అర్థం ఏంటి? మానస నిన్ను ఇష్టపడకుండానే నీ పక్కన అలా నించుందా? అంత క్లోజ్గా అడిగింది రాధిక. నీకు ఇంతకు ముందే చెప్పాను రాధిక, నేను మానస నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మానస నా మరదలు. తననే కాదు, మా ఇంట్లో అందరి పట్ల నేను కేరింగ్గా ఉంటాను. మానస మా అందరిలో చిన్నది. తనకి తెలుసు నాకు నువ్వంటే ఇష్టమని. అందుకే ఆ రోజు షాపింగ్ మాల్లో మనకి కాస్త ప్రైవసీ ఉంటుందని తను కావాలని దూరంగా ఉంది. మానసకే కాదు, నందుకు కూడా తెలుసు నాకు నువ్వంటే ఇష్టమని. ఓ, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మించడానికి నందును కూడా వాడుకుంటున్నావా? అయినా ఇక ఈ మాటలన్నీ అనవసరం. ఈ క్షణంతో అన్నీ మర్చిపో. నన్ను లైట్ తీసుకో. ప్రేమ గీమ అని ఈ విషయాలేవి నందుకి తెలియనివ్వకు. నేను జరిగింది మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తాను. నందు వల్లే ఇంత మంచి కుటుంబంలో కొన్ని రోజులు ఉండగలిగే అవకాశం వచ్చింది నాకు. అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో నీకు తెలుసా? ప్రస్తుతానికి నీకు మానసికి ఒకరంటే ఒకరికి ఇష్టం మాత్రమే ఉండి ప్రేమ లేకపోవచ్చు. కానీ మీ పెద్దవాళ్ళ మాట ప్రకారం చక్కగా పెళ్లి చేసుకోండి. అప్పుడు మీ మధ్య ఆ ప్రేమ మొదలవుతుందేమో. మీ వాళ్ళు కూడా మిమ్మల్ని జంటగా చూసి సంతోషంగా ఉంటారు. ఇదంతా ఒకసారి ఆలోచించు జై అంది రాధిక. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలో నా లైఫ్ పార్ట్నర్గా ప్లేస్ మాత్రం నీదే. నీది కాకుండా ఇంకొకరికంటూ స్థానం ఉండడం జరగదు. అది ఎవరైనా సరే అన్నాడు జై. సరే, ఆఖరిగా ఒక మాట చెప్తాను విను. నిన్న రాజశేఖర్ అంకుల్ మాటల్లో కూడా విన్నాను. వీలైనంత త్వరగా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అంకుల్ అనుకుంటున్నాడు. ఒకసారి నీ వైపు నుండే కాక వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించు. ఇప్పుడు మానసిని కాదని వేరే ఇంకెవరినో నీ జీవితంలోకి రానిస్తే అంకుల్ ఎలా రియాక్ట్ అవుతాడు? మీ అత్తయ్య ఎంత బాధపడుతుంది? మీ అత్తయ్య బాధపడుతుంటే మీ పేరెంట్స్ కానీ, నందు పేరెంట్స్ కానీ హ్యాపీగా ఉంటారా? వాళ్ళు సంతోషంగా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండగలవా? ఇవన్నీ ఆలోచించు. అప్పటికీ నీ నిర్ణయం మారకపోతే అప్పుడు రా నా దగ్గరికి అని రాధిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జై అక్కడే కుర్చీలో కూర్చున్నాడు తల పట్టుకొని. ఇదంతా విన్న నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. రాధికని జై ఇష్టపడుతున్నాడని తెలుస్తుంది. కానీ రాధిక జైని దూరం పెడుతుంది. కారణం, మానసకి జైకి మనం పెళ్లి చేయాలనుకున్న విషయం రాధికకి తెలియటం వల్ల. అందువల్లే జై ఎంతగా చెప్తున్నా కూడా రాధిక జైని దూరం పెడుతూ ఉంది. ఇదమ్మా ఆ రోజు రాత్రి నేను చూసింది అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర చెప్పిందంతా విన్న పద్మ ఇంతకుముందు రాధిక విషయంలో అన్న మాటలకి బాధపడింది. జై తనంతట తాను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా తన స్వార్థం చూసుకోకుండా ఈ ఇంటి మనుషుల గురించి ఆలోచించింది. నిజంగా తను చక్కగా ఆలోచించింది. ఒకవేళ జై ప్రేమని రాధిక ఒప్పుకొనుంటే రాజశేఖర్ అన్నయ్య కోపం ఎంత దూరం తీసుకెళ్లేదో ఈ పరిస్థితుల్ని. అన్నయ్య పట్టుదల వల్ల అనిత మాకు శాశ్వతంగా దూరం అయ్యేది. ప్రియ అటు అత్తింటికి ఇటు పుట్టింటికి మధ్య నలిగిపోయేది. ఈ వయసులో కూతురు పుట్టింటి నుండి దూరం అయితే అత్తయ్య మామయ్య ఎంత బాధపడాల్సి వచ్చేదో.
చెల్లిని బిడ్డని మనసారా పలకరించే వీలు లేక ఈయన బావగారు నరకం చూసేవారు. ఇక అక్క పరిస్థితి ఊహించుకోవటానికి కూడా భయం వేస్తుంది అని తనలో తాను అనుకున్నట్టు బయటికి అనేసింది పద్మ. నువ్విప్పుడు ఏదైతే అన్నావో అదే జరుగుతుందని ఆ అమ్మాయి ముందుగానే ఊహించింది. జైని మన ఇంటి పరిస్థితులని చక్కగా అర్థం చేసుకుని వివరంగా చెప్పింది నీ కొడుక్కి ఇది జరగదు అని. ఇప్పుడేమంటావు పద్మ? జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా ఒక మనిషిని ఎలా పడితే అలా మాట్లాడకూడదని ఇప్పటికైనా అర్థమైందా? అంది జానకి కాస్త బాధగా. క్షమించండి అత్తయ్య, కావాలని నేను అలా అనలేదు. ఎక్కడ ఈ కుటుంబం ఆ అమ్మాయి వల్ల బాధపడాల్సి వస్తుందని భయంతో నోరు జారాను. ఇంకెప్పుడు ఎవరి విషయంలోనూ ఇలా ప్రవర్తించను, క్షమించండి అని మళ్ళీ అడిగింది పద్మ. సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు రాజేంద్ర మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే జై మాత్రం రాధికని ఇష్టపడుతున్నాడు. కానీ రాధిక మనసులో ఏముందో మనకి తెలీదు. అంటే తను మానసిని జై పెళ్లి చేసుకోవాలనుకుని దూరంగా పెడుతుందో, లేక జైని తను కూడా ప్రేమించిందో లేదో మనకు తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి అంటూ దశరథ రామయ్య గారి వైపు చూసింది జానకి. అంతలోనే నందు ఇంటికి హడావిడిగా వస్తూ వీళ్ళ మాటలన్నీ విన్నాడు. నందుని చూడగానే దశరథ రామయ్య గారు ఏంటి పరిస్థితి అక్కడ అన్నట్టు చూశారు. మావయ్య చాలా కోపంగా ఉన్నాడు తాతయ్య. అసలేం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. పూర్తిగా అపార్థం చేసుకుంటున్నాడు. ఆయన ఏం చూశాడో ఏం విన్నాడో తెలియదు, కానీ మన మీద మామయ్య మీద చాలా కోపంగా ఉన్నారు. అత్తయ్య, మానస నేనెంత సర్ది చెప్పాలని చూసినా మా మాట వినటం లేదు. మొదటిసారి నా జీవితంలో మామయ్యని అలా చూడటంతో కంగారుగా అనిపించింది తాతయ్య అంటూ చెప్పాడు నందు. అసలు తప్పెక్కడ జరిగింది? ఇందులో ఎవరి తప్పు లేదు. జై మనసులో ఏముందో మనం తెలుసుకోలేదు. బావ కూడా తనకు తానే ఏదో ఊహించేసుకొని జై ఎక్కడ దూరం అయిపోతాడో అని భయంతో అలా మాట్లాడుంటాడు. ఎంతైనా జై అంటే చాలా ప్రేమ కదా బావకి. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లం కొంత సాల్వ్ అవుతుందని నాకు అనిపిస్తుంది నాన్న అన్నాడు విజయేంద్ర. కలిసి కూర్చొని మాట్లాడుకోవటానికి అంత టైం కూడా మనకిచ్చేలా లేడు నాన్న మామయ్య. ఇప్పటికే ఏ గొడవ చేస్తున్నాడో ఏమో, మన మీద కోపం అత్తయ్య మీద చూపిస్తాడు. అదే నాకు చాలా బాధగా ఉంది చెప్పాడు నందు. మనం వెళ్ళి మాట్లాడదాం పదా అంటూ రాజేంద్ర విజయేంద్ర వైపు చూశాడు దశరథ రామయ్య. ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదేమో నాన్న, బావ కోపంలో ఉన్నాడు. జరిగింది మనం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాడో లేదో తెలీదు. ఈరోజు ఆగి రేపు కాస్త ఆవేశం తగ్గిన తర్వాత మనం మాట్లాడటం మంచిదని నాకు అనిపిస్తుంది. అంతలోగా జైకి కూడా ఇక్కడ జరిగింది మొత్తం చెప్పటం మంచిదేమో. జై మనసులో ఏముందో తెలుసుకొని ఒకేసారి బావ దగ్గరికి వెళ్దాం నాన్న అన్నాడు విజయేంద్ర. జై మనసులో ఏముందో మనకి తెలిసిందే కదా బావగారు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు జై రాధికని తప్ప మానసని పెళ్లి చేసుకుని కరాఖండిగా చెప్పేస్తే మన పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి మంచితనం వల్ల మన జోలికి రాకపోయినా జై మానసని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోకపోతే ఎలా అనేది నాకు చాలా భయంగా ఉంది అంటూ కంగారుగా చెప్పింది పద్మ. ఇప్పుడు అవన్నీ ఆలోచించి కంగారు పడక పద్మ. ఏం జరగాలని ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. ఇప్పటికైతే అందరూ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఏం చేయాలో రేపు చెప్తాను. ఇక్కడ విషయాలేవి ప్రియా అర్జున్లకి తెలియనివ్వకండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఈ విషయం వల్ల వాళ్ళ సంతోషం చెడిపోకూడదు అన్నారు దశరథ రామయ్య. అలాగే అని అందరూ అని దిగులుగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. అందరి ఆలోచనల్లో జై రాధిక ఉన్నారు. కానీ దశరథ రామయ్య మాట కోసం ఇప్పుడు మౌనంగా ఉన్నారు. సుజాత దిగులంతా ప్రియా మీదే ఉంది. సుజాత పరిస్థితి అర్థం చేసుకున్న విజయేంద్ర, కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. బావ ఆవేశం తగ్గించుకొని కాస్త ఆలోచిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రియా గురించి నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకు సుజాత. అర్జున్ చిన్నపిల్లాడు కాదు, పరిస్థితులని అర్థం చేసుకుంటాడు. ఈ ఎఫెక్ట్ అంతా ప్రియా మీద పడకుండా అర్జున్ చూసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది అని ధైర్యం చెప్పాడు విజయేంద్ర సుజాతకి. ఏమోనండి, జై చేసేది తప్పు ఒప్పో నాకు తెలీదు. ఒకవేళ నిజంగా మానసిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోకపోతే అన్నయ్య ఊరుకుంటాడా? అన్నయ్య మాట మీరి అనిత ఏం చేయలేదు కదా. అప్పుడు అనిత మనకి దూరం అవుతుంది కదండి. అనితతో పాటు మన ప్రియ కూడా అని అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న దుఃఖాన్ని భర్త సమక్షంలో బయట పెట్టుకుంది సుజాత. పిచ్చిదాన, సమస్య అంతవరకు రాకుండా చూసుకోవటానికి మేమంతా లేమా? కంగారు పడకు, అన్నీ మర్చిపోయి ఈరోజు ప్రశాంతంగా నిద్రపో అని సుజాతకి చెప్పి బయటికి వెళ్ళాడు విజయేంద్ర. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడిగనా అంది పద్మ రాజేంద్రని చూస్తూ.
అప్పటికే రూమ్లోకి వచ్చి చాలాసేపైనా మౌనంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆలోచనలో ఉన్న రాజేంద్రని కదుపుతూ "హ్మ్" అన్నాడు రాజేంద్ర ఎక్కడో ఆలోచనలో ఉండి. మానస కాకుండా నా కొడుకు పక్కన ఇంకో అమ్మాయిని కోడలిగా నేను ఇంతవరకు ఊహించుకోలేదు. ఇప్పుడు జై అని ఇంకా పద్మ ఏదో చెప్పేలోగానే హాల్లో నుండి "జాగ్రత్త నందు, వాసుకి కాల్ చేయి" అని విజయేంద్ర మాటలు కంగారుగా వినిపిస్తుంటే గబగబా బయటకొచ్చారు పద్మ, రాజేంద్ర. అలానే దశరథ్, రామయ్య, జానకి కూడా వచ్చారు. హాల్లో సోఫాలో చాలా గాయాలతో రక్తమోడుతూ కనిపించింది ఓ అమ్మాయి. ఒక్క క్షణం ఆ అమ్మాయిని చూసి అందరూ కంగారు పడ్డారు. ఎవరో ఏం జరిగిందో అర్థం కాక. నందు ఫోన్లో వాసుతో మాట్లాడి "నాన్న, 15 నిమిషాలు పడుతుందంట వాసు రావటానికి, టౌన్ నుండి బయలుదేరాడు" అని చెప్పి ఇంట్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి "అమ్మా, కాస్త వేడి నీళ్ళు తీసుకురా" అని సుజాతకి చెప్పి ఆ అమ్మాయి తల మీద ఫస్ట్ ఎయిడ్ చేయడం మొదలుపెట్టాడు నందు. రాజేంద్ర, పద్మ కూడా నందుకి హెల్ప్ చేస్తూ ఉంటే విజయేంద్ర మెయిన్ డోర్ క్లోజ్ చేశాడు. బయట పని వాళ్ళకి ఎవరైనా ఇటువైపు ఎవరి గురించైనా వస్తే మాకేం తెలీదు అని మాత్రమే చెప్పి సైలెంట్గా ఉండమని చెప్పాడు. అక్కడ జరిగేదేం అర్థం కాకపోయినా ఆ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉందని అర్థం చేసుకున్నారు వాళ్ళు కూడా. అందుకే విజయేంద్ర చెప్పగానే సరేనంటూ బయటికి వెళ్ళారు. అందరూ అయోమయంలో ఉండగానే డాక్టర్ వాసు వచ్చాడు. రావడంతోనే నందు ఎదురు వెళ్ళి వాసు చేతిలోని మెడికల్ కిట్ అందుకొని వాసు ట్రీట్మెంట్ చేస్తుంటే హెల్ప్గా నిలబడ్డాడు నందు. దాదాపు 15 నిమిషాల తర్వాత చాలా సివియర్ ఇంజురీస్ అయ్యాయి నందు. తననెవరో బలంగా కొట్టారు, తల వెనక భాగంలో చాలా బలంగా. ఎవరు తనసలు? తనను కొట్టిందెవరు? ఏం జరిగింది? అడిగాడు వాసు. నాన్న, ఇందాక బయటికి వెళ్తుంటే జై, రాధిక విషయంలో ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళాడు కదా విజయేంద్ర. అప్పుడే నాన్న వెనకే నేను కూడా వెళ్ళాను వాసు. నాన్న రైస్ మిల్ సైడ్ వెళ్తుంటే నేను కూడా అటే వెళ్ళాను. కొంచెం ఊరు దాటి అవతల ఉంది కదా, నాన్నకి ఏదైనా హెల్ప్ చేద్దామని. వెళ్ళే దారిలో ఎవరో గట్టిగా హెల్ప్ అని అరుస్తూ వెళ్ళటం చూసి ఎందుకో అనుమానం వచ్చి అటుగా వెళ్ళాను. అప్పుడు ఈ అమ్మాయి కనిపించింది, ఒంటి నిండా గాయాలతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ వెనుక ఎవరో 4 మనుషులు ఈమెను వెతుక్కుంటూ వచ్చారు. అది చూసిన నేను తనని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళకి కనిపించకుండా మేనేజ్ చేశాను. కాసేపటి తర్వాత ఈమె వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళు వెళ్ళారు. అంతలో నాన్న కూడా రావటంతో ఇద్దరం కలిసి ఇలా ఇంటికి తీసుకొచ్చాం. చూస్తుంటే అమ్మాయికి ఏదో థ్రెట్ ఉన్నట్టుంది. అందుకే అప్పుడు వాళ్ళతో గొడవ పడటం ఎందుకని ఏమీ తెలియనట్టు బిహేవ్ చేశాను. దానికంటే ముందు ఈ అమ్మాయిని హైడ్ చేయటం మంచిదేమో అనిపించింది నాకు. అందుకే ఇలా తీసుకొచ్చాను అని చెప్పాడు నందు. నువ్వు చేసింది కరెక్టే నందు. ఇప్పుడు ఈ అమ్మాయికి ట్రీట్మెంట్తో పాటు రెస్ట్ కూడా అవసరం. ఇప్పటికైతే ఫస్ట్ ఎయిడ్ చేశాను, కానీ ఇలానే వదిలేయకూడదు. రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురా నందు. తనకి కొన్ని టెస్టులు చేయాలి. ఇంజూరీస్ అలానే వదిలేస్తే ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం రావచ్చు అన్నాడు వాసు. అంటే ఈ అమ్మాయి పరిస్థితి క్రిటికల్ అవుతుందేమో అని అంటున్నావా వాసు? అడిగారు దశరథ, రామయ్య. అయ్యో, అలా ఏం లేదు తాతయ్య. అలా అని వదిలేయకూడదు. రిపోర్ట్స్ చూసిన తర్వాత చెప్తాను అన్నాడు వాసు. సరే అని అప్పటికి తన దగ్గర ఉన్న మెడిసిన్ ఇచ్చి ఏదైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి వెళ్ళాడు వాసు. ఏంటండి ఈరోజు ఏదేదో జరుగుతుంది? ఆయన నీ దారిన నువ్వు పోకుండా ఈ అమ్మాయిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నందు? అసలే మన ఇంట్లో ఉన్న సమస్య చాలదన్నట్టు ఈ అమ్మాయి ఎవరో ఏమో, పైగా తనని చంపాలని ఎవరో అనుకుంటున్నారు. చూసావు కదా, పాపం ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎంత దారుణంగా గాయాలు చేశారో. ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల మనకేదైనా సమస్య వస్తే ఎలా అంటూ బాధగా అంది పద్మ. సారీ పిన్ని, నేను అంత దూరం ఆలోచించలేదు. కళ్ళ ముందే సాయం కోసం చూస్తూ స్పృహ తప్పి పడిపోయింది. నువ్వే అన్నావు కదా పాపం ఆడపిల్ల అని. నేను కూడా అలానే అనుకున్నాను. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లని అలా రోడ్డు మీద వదిలేయకుండా తీసుకొచ్చాను అని చెప్పాడు నందు. నీ స్థానంలో మన ఇంట్లో వాళ్ళు ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారు, కానీ ముందు మీరు సైలెంట్గా ఉండండి. కొత్త వాళ్ళే కాదు, 2 రోజుల పాటు మన ఊరి వాళ్ళు కూడా ఎవరూ ఇంట్లోకి రావటానికి పర్మిషన్ ఇవ్వకండి. ఈ అమ్మాయికి స్పృహ వచ్చాక వివరాలు తెలుసుకుని వాళ్ళ ఇంటికి క్షేమంగా పంపిద్దాం. అంతవరకు ఈ అమ్మాయి మన ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి అందరూ అని చెప్పారు దశరథ, రామయ్య. సరే నాన్న, అలానే ఉంటామని అన్నారు రాజేంద్ర, విజయేంద్ర ఒకేసారి. కాంతం, ఈ అమ్మాయిని రాత్రి జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరమైతే మమ్మల్ని పిలువు అని నందు అమ్మాయిని తీసుకుని గెస్ట్ రూమ్లో పడుకోబెట్టి కాంతాన్ని తోడుగా ఉంచాడు. మర్చిపోకు,
ఏదైనా అవసరమైతే నన్ను పిలు అని ఇంకోసారి చెప్పాడు. సరే చిన్నబాబు, మీరు చెప్పినట్టే ఉంటాను అని కాంతం ఆ అమ్మాయికి తోడుగా వెళ్ళింది. అందరినీ ఎవరి రూమ్లోకి వాళ్ళని పంపించాడు. బయట ఒకసారి అంతా చెక్ చేసుకున్నాడు. ఆ తర్వాత అన్ని డోర్స్ లాక్ చేసి హాల్లోనే పడుకున్నాడు నందు. ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ మానస ఇంట్లో. మీ అన్నయ్య వాళ్ళకి నేనంటే లెక్కలేదనిత. నేను వచ్చి ఇంతసేపైనా కనీసం నాతో మాట్లాడటానికి కూడా రాలేదు. ఏదో కోపంలో వచ్చుంటాను. కనీసం ఒకసారి నా దగ్గరకు వచ్చి మాట్లాడదామని కూడా మీ వాళ్ళకు అనిపించలేదు అన్నాడు రాజశేఖర్ కోపంగా. నందు వచ్చాడు కదండి, మనవేంటే? మిమ్మల్ని కన్విన్స్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా మీరు వింటలేదు. పాపం అదే మాట వాళ్ళకి చెప్పుంటాడు. ఆయన ఎందుకండి ఎప్పుడు లేని విధంగా ఇంత మొండి పట్టుదల మీకు? ఈరోజు మీరు అలా మొండిగా ఉండటం వల్లే ఇంత దూరం వచ్చింది మనకి వాళ్ళకి. అదే కూర్చొని మాట్లాడుకుని ఉంటే సమస్య ఎప్పుడో సర్దుకునేది కదా బాధగా అంది అనిత. హాల్లో ఉన్న తల్లిదండ్రుల మాటలు వింటూ తన రూమ్లోనే మౌనంగా కూర్చుంది మానస. అంటే తప్పంతా నాదేనంటావు? మీ వాళ్ళది ఏ తప్పు లేదు. ఆయన నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఎంతైనా నువ్వు ఆ ఇంటి ఆడబిడ్డవే కదా. మీ వాళ్ళని బాగానే వెనకేసుకొని వస్తావు. నా స్థానంలో ఉంటే తెలిసేది నీకు ఆ బాధ ఏంటో అని ఇంకాస్త రెచ్చిపోయి అన్నాడు రాజశేఖర్. అదేంటండి అలా అంటారు? నేను మీ భార్యని, నేనెప్పుడూ మీ వైపే. కాకపోతే ఎందుకో ఈరోజు నాకు చాలా భయంగా అనిపించింది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారా అని నాకు అర్థం కావటం లేదు. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందండి. జైన్ ఒకసారి అడిగి మీకు చెప్తా అన్నారు. అంత మాత్రానికి మీరంత కోపం చూపించడంతో నాకు భయంగా అనిపించింది. నాకు తెలియంది మీకేమైనా తెలుసా? అందుకే అలా మాట్లాడుతున్నారా? అర్థం కాక అయోమయంగా అడిగింది అనిత. ఏం చేయమంటావు? నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మానస జై భార్యగానే ఉండాలి. కాదు కూడదు అని నా మాట కనుక వినకపోతే ఇక ఆ ఇంటితో మనకి ఎలాంటి సంబంధం ఉండదు. బాగా గుర్తుపెట్టుకో అనిత. మీ అన్నయ్య వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే సరే, లేదంటే ఇక మనకి వాళ్ళకి రుణం తీరిపోయినట్టే అని విసురుగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజశేఖర్. రాజశేఖర్ మాటలకి అలానే సోఫాలో కూలబడిపోయింది అనిత. ఏంటి అసలు ఏం జరుగుతోంది? నిజంగా జై మానసని పెళ్లి చేసుకొని అని అంటే ఈయనన్నట్టు నా పుట్టింటితో నాకు సంబంధం లేకుండా పోతుందా? అసలు ఈయన ఎందుకింత రాతంతం చేస్తున్నాడు అని బాధగా అలానే కళ్ళు మూసుకుంది అనిత. జై బావా, ఐఎమ్ సారీ. మా నాన్న వల్ల నీకు నీ ప్రేమకి ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. నువ్వు త్వరగా రాధికను కలవాలి. తనకి నీ ప్రేమని చెప్పాలి. లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు. వెంటనే ఈ విషయాలన్నీ జై బావకి చెప్పాలి అని తన రూమ్ డోర్ లాక్ చేసుకుని జైకి కాల్ చేసింది మానస. ఏంటి మానస, ఈ టైంలో కాల్ చేసావు? ఏదైనా ప్రాబ్లమా అడిగాడు జై. జై బావా అంటూ జరిగింది మొత్తం జైకి చెప్పి వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయి బావా అని గబగబా చెప్పేసి ఎక్కడ వాళ్ళ నాన్న వస్తాడు అని కంగారుగా ఫోన్ కట్ చేసి డోర్ లాక్ ఓపెన్ చేసి పడుకుంది మానస. జై మనసంతా గజిబిజిగా ఉంది. అంటే ఆ రోజు రాధికతో నేను మాట్లాడటం బహుశా మామయ్య చూశాడేమో. ఇప్పుడు మానస చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా మామయ్య నన్ను చూస్తుంటాడు రాధికతో. అందుకే ఎక్కడ మానసను కాదని రాధికని పెళ్లి చేసుకుంటానని మామయ్య కంగారు పడుతున్నాడు. అసలు విషయం బయట పెట్టకుండా ఇంట్లో వాళ్ళ దగ్గర మాట తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇక ఆలస్యం చేయకూడదు అని తనలో తను అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు జై. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.